నరసింహదేవ్ టెంపుల్. ఇక్కడ ఇంకా ముందంతా చూసి వచ్చాము. అయితే అవేవి వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఆ టెంపుల్ చూస్తుంటే అసలు ఫోన్ చేతిలోకి రావట్లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ చంద్రోదయ మందిర్ పిఓటిపి టెంపుల్. అద్భుతం, ఎందుకంటే 318 మీటర్ల హైటు, ప్రపంచంలోనే ఇంతకన్నా హైట్ అయింది కానీ అంత విస్తీర్ణం ఉన్నది కానీ లేదట. ఇది నరసింహస్వామి టెంపుల్ ఒకటే, ఇంకా పక్కనుంది అది రాధామాధవ్ గురు పరంపర పంచతత్వ అని ఉంటారు. దాంట్లో సెంటర్ నుంచి 14 బోనబాండాలు కూడా 14 లోకాలు కూడా చూపిస్తారట. ఇంకా ప్రస్తుతానికి కంప్లీట్ అవ్వలేదు, వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా అవ్వచ్చు అంటున్నారు. మరి చూస్తుంటే అసలు వీడియో తీయాలి, ఫోటో తీయాలి అనిపించట్లేదు అనమాట. చూడాలి, కళ్ళతో చూడాలి అనిపిస్తుంది. ఎంతైనా చూస్తే ఇంకా వీడియో తీసిన టైంలో నేను చూడలేకపోతున్నాను కానీ తీయలేకపోతున్నాను అనమాట. హరే కృష్ణ. ఇది మెయిన్ టెంపుల్. ఇందులో రాధామాధవ అష్టసఖులు పంచతత్వ గురు పరంపర అంత ఉంటారట. దీంట్లోనే పైనుంచి కిందకి ఒక దీనిలో వేలాడుతూ 14 బోనబాండాలు, ఈ 5 ఫ్లోర్లో పైకి వెళ్తూ తిరుగుతూ ఉంటాయట 14 బోనబాండాలు. దాంట్లో వెళ్ళి మనం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. అలాగే దీంట్లో ఒకేసారి 10,000 మంది మంగళహారతి దర్శనం చేసుకోవచ్చట. 10,000 మంది ఒకేసారి, అంత పెద్దదనమాట. హరే కృష్ణ. ఇవన్నీ వచ్చి ఫారిన్ నుంచి వచ్చింది, మేము వైకుంఠంలో వచ్చామని. ఇంకా అలాగా అక్కడ మాధుర్య థీమ్ అంటే గోలోక బృందావనం థీమ్ యూజ్ చేస్తారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ 2 కూడాను పెద్ద ల్యాంప్స్ రాబోతుంది, దీపాలు. మన సౌత్ ఇండియాలో ఇక్కడ ఆల్టర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో గుర్తు వెలకు ఇక్కడ ఉంటుంది. ఈ 16 పెయింటింగ్స్ రాబోతుంది ఇలాగా. అవి వచ్చి